సో కానీ వద్దులేదు. హౌస్ లో అయితే ఫన్ మూమెంట్స్ అన్ని ఒక ఎత్తు అయితే హ్మ్. కొన్ని సాడ్ మూమెంట్స్ హ్మ్. ఒక ఎత్తు. అంటే హ్మ్. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా హ్మ్. ఇప్పటి వరకు ఏదో ఒకటి క్వాలిటీ హ్మ్. నేర్చుకున్నాము. హ్మ్. బిగ్ బాస్ హౌస్ హ్మ్. స్క్రిప్టెడ్, హ్మ్. ఆ స్క్రిప్ట్ ప్రకారమే మేము చేయాల్సి వచ్చింది. హ్మ్. అది కాకుండా లేదు మా బిహేవియర్ ఎలా ఉందో మా బిహేవియర్ని బట్టే మేము ఉన్నాము అక్కడ, హ్మ్. గేమ్ ఆడుతున్నాము, హ్మ్. ఎవరి స్ట్రాటజీలు వాళ్ళవి అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క వర్షన్. మీ హ్మ్. వర్షన్ ఏంటి? బిగ్ బాస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. ఇది హ్మ్. 100% రియాలిటీ షో. ఓకే. ఇది జనాలు ఎందుకు ఇట్లాంటి రూమర్స్ వచ్చింది, ఇది 100%. మాకు అక్కడ బయట నుంచి ఓన్లీ మాత్రం వచ్చేది రాషన్ ఒకటి, హ్మ్. అండ్ మైక్ బ్యాటరీస్, హ్మ్. అండ్ మధ్య మధ్యలో బిగ్ బాస్ నోటిఫికేషన్. ఓకే. ఈరోజు ఈ టాస్క్ ఉంది, ఈ టాస్క్ ఈ రూల్ ఇది 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 మీరు ఇది అన్ని చేయాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ టోటల్ రియాలిటీ షో. అట్లాంటి షోకి స్క్రిప్టింగ్ ఎలా అవుతుంది? సో ఇది ఈ 100% ఇది రూమర్. ఓకే. దాంట్లో 1% కూడా స్క్రిప్టెడ్ కాదంటారు మీరు. స్క్రిప్టెడ్ అస్సలు లేదు. ఓకే. ఇట్ ఈస్ రేషన్ యా, ఇట్ ఈస్ ఓన్లీ 100% అది ఒక హ్మ్. రియాలిటీ షో బిగ్ బాస్. ఓకే. మీరు రేషన్ అంటే ఒకటి గుర్తొచ్చింది. హ్మ్. రేషన్ ఎవరికి కావాలో, ఎంత కావాలో హ్మ్. తినాలి అని చెప్పేసి నాగార్జున గారు అన్నప్పుడు హ్మ్. అందరి ఎన్ ఎవరికి కావాలో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. హ్మ్. మీరు మాత్రం హాల్‌లో సోఫాలో కూర్చొని అలా ఆలోచించి అక్కడ ఎలా యేసుకున్నారంటే మీమర్స్, ఎందుకు అంటే ఏమైనా బాధ అనిపించిందా? లేదా అంటే బాధ ఏదైనా బాధ కాదు ఆలోచిస్తున్నారా అక్కడ? అనిపించలేదు నాకు పెద్దగా. అంటే హ్మ్. ఓకే, ఆల్రెడీ మేము అప్పుడు మేము హ్మ్. ఆల్రెడీ జస్ట్ 1 అవర్ బ్యాక్ బ్రేక్ఫాస్ట్ తిన్నాను. 1 సో అవర్ 1 బ్యాకే అవర్ తిన్నారా? బ్యాక్ బ్రేక్ఫాస్ట్ తిన్నాను. సో ఓకే. ఇట్లాంటి బిగ్ బాస్ హ్మ్. నామినీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు హ్మ్. అందరూ దా 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 ఏదో బాగా తినాలి, ఏదో సంథింగ్ ఏదో వస్తుంది. నాకు అంత అనిపించలేదు. ఇంకోటి ఇంకోటి మ్యాటర్ ఏంటంటే మీకు చెప్తున్నాను. ఆ! సోషల్ వర్కర్‌గా నేను చాలా సార్లు నిరాహారం దీక్ష కూడా చేశాను. ఆ! సో నాకు అది అలవాటు. నాకు అది అవునా? అలవాటుంది. అవును. సో నాకు అలా అది అలవాటుంది. పనికొచ్చిందయితే. నాకు అది అలవాటుంది. ఓకే. సో నేను ఈజీగా 2, 3 డేస్ వరకు వితౌట్ ఫుడ్ ఐ కెన్ బేర్. ఏంటి 2, 3 2, 3 డేస్ డేస్ వరకు ఈజీగా. వాటర్ స్ తీసుకుంటారా? వాటర్ తీసుకుంటాను. సో నాకు అది ఎందుకు వాళ్ళు మళ్ళీ సేమ్ జరిగింది. నైట్ బిగ్ బాస్ మళ్ళీ మాకు ఫుడ్ ఇచ్చారు. ఓకే. అందరికీ ఫుడ్ ఇచ్చారు నైట్ టైమ్. సో అంత కఠినంగా ఏం లేదు. అంత కానీ ఏం అంటే అక్కడ కంటెంట్ ఇవ్వాలి కదా! సో ప్రతి దానికి ఒక రియాక్షన్ చేయాలి. హ్మ్. అది కూడా ఓవర్ రియాక్షన్ చేయాలి. ఓకే. సో చాలామంది ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. హ్మ్. సో అది మీరు చెప్పొచ్చు. థట్ ఈస్ నాట్ దేర్ రియాలిటీ. వాళ్ళు కావాలని ఒక కంటెంట్ కోసం ఒక యాంగిల్ క్రియేట్ చేస్తున్నారు కానీ, ఒక లవ్ యాంగిల్ క్రియేట్ చేస్తున్నారు కానీ, కామెడీ చేస్తున్నారు. చిన్న చిన్న రీజన్స్. చిన్న చిన్న రీజన్స్. చాలా చిన్న చిన్న రీజన్స్. అది మీరే చెప్పాలి నాకు. ఇప్పుడు కాఫీ కోసం ఎందుకు గొడవ పెట్టాలి? హ్మ్. నేషనల్ టెలివిజన్‌లో ఒక ప్రెషర్ కుక్కర్ వల్ల, అంటే ప్రతి ఒక వాళ్ళకి డస్ట్‌బిన్ కోసం, హ్మ్. అది కోసం మీరు నాకు కరెక్ట్ టైంలో కాఫీ ఇవ్వలేదు. మీరు అందరికీ డోసా ఇచ్చారు. నాకు ఇలా ఇచ్చావు. మీరు ఇచ్చిన విధానం కరెక్ట్ లేదు. సో ఎందుకు ఇవన్నీ చిన్న చిన్న మ్యాటర్స్ మనం పట్టుకోవాలి. కానీ ఓకే. థాట్ ఈస్ ద కంటెంట్ విచ్ ఇస్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. ఓకే. హ్మ్. అక్కడ అదే ఆ! జరుగుతది ఆ! కాబట్టి ఆ! అదే. ఇప్పుడు చాలా వరకు హౌసెస్ చూస్తే ఒకరింట్లో హ్మ్. ఏం జరిగింది? పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందని తెలుసుకోవాలనే ఇంట్రెస్టే హ్మ్. ఎక్కువ. మెయిన్ మెయిన్ చాలా వరకు. మెయిన్ బిగ్ పాయింట్ బాస్ హౌస్ ఏంటంటే అలానే ఉంటుందని ఏంటంటే సెలబ్రిటీస్ కూడా చూడండి. సెలబ్రిటీస్ వాళ్ళు కాఫీ కోసం గొడవ పెడుతున్నారు. ఆ! అదే జనాలకి కావాల్సింది. చూడండి ఎలా చూడండి. బిహేవ్ చేస్తున్నారు? చూడండి ఎంత మంచి యాంకరు, మంచి హీరో. ఒక డోసా కోసం అలా జరిగింది. అయితే మేమే మంచోళ్ళనుకుంటారు వాళ్ళు.